ఆకలితో ఉన్న ఒక నక్క. కాని దానికి ఎదురైనది ఒక తెలివైన కోడిపుంజు. తర్వాత ఏమైందో తెలుసా? ఒక రోజున ఒక నక్క ఆకలితో మలమల మాడిపోతూ అడవంతా తిరుగుతోంది. ఎక్కడైనా ఏదైనా తిండి దొరుకుతుందా అని ప్రతి మూలలో వెతుకుతోంది. అంతలో దానికి ఒక కోడిపుంజు కనిపించింది. కాని అది ఒక ఎత్తైన చెట్టుకొమ్మ మీద కూర్చుని ఉంది. కోడిపుంజుని చూసిన వెంటనే నక్కకు ఆకలి రెట్టింపయింది. ఏదో విధంగా దీనిని కిందకు దించాలి, అప్పుడు నా పని సులువు అని దుష్టబుద్ధి పెట్టుకుంది. మెల్లగా చెట్టు కిందికి వెళ్లి మృదువుగా ఇలా అంది, మిత్రమా, ఆకాశవాణి నుండి నిన్న ఒక శుభవార్త వచ్చింది. ఇక మీదట జంతువులన్నీ కలిసిమెలసి స్నేహితుల్లా జీవించాలట. మనం శత్రువులుగా కాకుండా స్నేహితులుగా ఉండాలట. కిందకు రాలట. కిందకు రా, మనమిద్దరం స్నేహంగా మాట్లాడుకుందాం అని అన్నది. జిత్తులమారి నక్క మాటల్లో ఎంత నిజముందో కోడిపుంజుకు బాగా తెలుసు. అది లోలోపల ఆలోచించింది, ఈ నక్క బారి నుంచి ఎలా తప్పించుకోవాలి? అప్పుడు తెలివిగా ఇలా అంది, అవును మిత్రమా, ఆ వార్త నేను కూడా విన్నాను. అదిగో మీ స్నేహితులు కూడా ఈ దారిన వస్తున్నారు. వాళ్లను కూడా రానివ్వండి, అరానివ్వండి. అందరం కలిసి పండగ చేసుకుందాం. నక్క ఆశ్చర్యపోయి అడిగింది, ఈ దారిన నా స్నేహితులు ఎవరూ లేరే, ఇంతకు ఎవరు వస్తున్నారు అని. కోడిపుంజు నవ్వుతూ చెప్పింది, వేటకుక్కలు, వాటి స్నేహితులు. వేటకుక్కలు అన్న మాట వినగానే నక్క హడలెత్తిపోయింది. వాటికి కనిపిస్తే చావడం ఖాయం అని అనుకుంది. భయంతో వణుకుతూ ఉండగా కోడిపుంజు అడిగింది, అలా ఎందుకు వణికిపోతున్నావు? మన ఇప్పుడు స్నేహితులమే కదా? అప్పుడు నక్క తడబడుతూ చెప్పింది, వాళ్ళు బహుశా నిన్నటి శాంతి వార్త వినలేదేమో అనుకుంటున్నాను అని చెప్పి అక్కడ్నుండి పరుగు తీసింది. కోడిపుంజు చెట్టుమీదే నవ్వుకుంది. మోసాన్ని మోసంతోనే జయించాలి అని అనుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, మోసాన్ని మోసంతోనే జయించాలి. తెలివి ఉంటే ప్రమాదం తప్పుతుంది. మీకు ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.